ధారాళంగా మాట్లాడతాడు. ఆయన ఎవరిని ఏమడిగినా కానీ కాదనే వ్యక్తి కాదు. మంచి మంచి ఆలోచనలు చేస్తుండ్రు. ఇంకా అవన్నీ బలపడాలి, అన్ని పనులు మంచిగా జరగాలని కోరుకుంటూ ఈరోజు ప్రార్థన దినోత్సవం. ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో మేము అడగనీకి రాలేదు, మేము వచ్చింది మీకు ఇవ్వనీకి వచ్చినాము. ఏమేమి ఇచ్చినామంటే మేము యేసు ప్రభుని మీకు ఇవ్వనీకి వచ్చినాం. మీరు యేసు ప్రభుని తీసుకొని పోతే మీకు ఏదంటే అదైతుంది పని. ఆయన కనికరం గల దేవుడు, మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఎప్పుడు ఇచ్చేటోడు కానీ ఎప్పుడు తీసుకునేటోడు కానే కాదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి రాబో దినంలో క్రైస్తవులను మంచిగా చూసుకునే గవర్నమెంట్ మనకుంది. కాబట్టి అందరూ ధైర్యంగా ఉన్నారు. కాబట్టి రాబో దినాల్లో మీతో మేముంటాం, మీరు కూడా మాతో అదే రీతిగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోండి. ఈ ప్రతినిధుల సభ తప్ప ఒక చర్చ్, ఒక సంస్థకు సంబంధించింది కానే కాదు. కాబట్టి మీ కొరకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. మీరిద్దరు ఫ్యామిలీ అక్క, మీరు అందరూ ఉన్నారు కదా. మీ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేస్తారో, మీరు ఎప్పుడు ఎన్నిసార్లు ముక్తం తెలియదు. కానీ క్రైస్తవులు పొద్దున సాయంత్రము ముఖ్యమంత్రి కొరకు, గవర్నమెంట్ కొరకు ప్రార్థించింది ఓన్లీ క్రైస్తవులే. మీ కుటుంబంలో ఏం చెప్తారో మొక్కుతారో మాకు తెలియదు. కానీ ప్రతి వారం సండే నాడు ఈ గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి కొరకు ప్రార్థించింది క్రైస్తవులే. నిత్యము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఓట్లేసి కాలు ఉండలేరు. మీరు మంచిగా ఉండాలా, మీ ఆరోగ్యం బాగుండాలని మీ పక్షాన ఉన్నారు. కాబట్టి మీరు కూడా అదే ఆలోచించాలని చెప్పేసి కోరుతూ మేము మీతో ఉంటామని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి చిన్నగా లేచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి అందరు. నేను కూడా చేస్తా, మీరు కూడా ప్రార్థన చేయండి. మోకాళ్ళు ప్రార్థన చేయాలి. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, జీవాత్మైన మా తండ్రి, గొప్ప దేవా, నీ పాసన్నిధికి వస్తున్నాం, దయగలిగిన సన్నిధికి వస్తున్నాం. నువ్వు పేరు పెట్టి మేము ఏర్పరచుకున్న ఈ జనం, దైవజనులు, బిషపులు, మా ప్రభా విశ్వాసులందరూ ఏకీభవించి ప్రార్థిస్తుండగా మా మొరను ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలమని వేడుకుంటున్నాం. నా దేవా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి పరిస్థితులు అనుకూలపరచండి, దారుణంగా ఇచ్చి దారుణంగా పనిచేసేందుకు సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఆయన బహుగా వాడుకోమని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా రావడం చాలా సంతోషం. ప్రభా, ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. మా ప్రభా, మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం మిగులు బడ్జెట్గా ఉండటకు, ఆ ప్రణాళికలతో ముందు పోటకు సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాష్ట్రంలో తండ్రి కాంగ్రెస్ పార్టీని పురస్కంధాల మీద తీసుకొని మహేష్ కుమార్ గారు తండ్రి ఎంతో యువకుడు, ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో నెమ్మది కలిగిన వ్యక్తి. దేవా, ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చు. దేవా, ఆయన ఆలోచనలన్నీ నెరవేర్చుము. ఆయన పక్షాన తండ్రి ఈరోజు అధ్యక్షుడు ఉన్నాడు. అధ్యక్షుడు ఏ ఆలోచన ప్రకారం ఆయన ఏర్పరచుకున్నావో అవి సంపూర్ణంగా నెరవేర్చుకోమని చెప్పి ప్రార్థిస్తున్నాం. సీతక్క విషయం నీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. మా ప్రభావం ఎన్నో తండ్రి బీద వాళ్ళ పట్ల ఎంతో కనికరం కలిగిన వ్యక్తి తండ్రి, ఎంతో పోరాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు మాజీ శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, బిషప్లందరికీ, పాస్టర్స్కి, ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి స్నేహితులకి, విశ్వాసకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బిషప్లు, పాస్టర్స్
లాల్ బహదూర్ స్టేడియంలో కార్యక్రమం ఉంది, దీనికి రావాల్సిందిగా రాజేశ్వరరావు గారు, మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినప్పుడు తప్పనిసరిగా వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా మీ అందరితో కలవాలనేటువంటి ఆలోచనతో వాటన్నిటినీ పక్కన పెట్టి ఇక్కడ రావటం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి బిషప్లు, పాస్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసకులు అందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలకి ఇంకా మేలు చేసే విధంగా ఆ దేవుడు ఆశీర్వదించాలని మీరందరూ చేసేటువంటి ప్రార్థనలకి హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమించాలి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు నడిపించాలి, సంఘం కోసం బతకాలి. ఇది ప్రధానంగా మనకి జీసస్ క్రైస్టు నేర్పినటువంటి మార్గం. ఈ మార్గంలో పాలకులుగా మేమంతా కూడా ఈ సమాజాన్ని ప్రేమించటం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతనిచ్చి పైకి తీసుకొని రావటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ప్రధాన ఆశయం, లక్ష్యం కూడా. తప్పనిసరిగా అందరూ కలిసి అనేక ప్రణాళికలు తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉన్నాం. విద్యకి, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఇల్లు లేనటువంటి నిరుపేద ప్రజానికం కోసం పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేస్తూ దీపావళి పండుగ నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్ర నలుమూలల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడం కోసం ఉచితంగా వసతిని ఏర్పాటు చేసి ప్రతి నెల మహిళలు ప్రయాణం చేస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుకు సంబంధించిన టికెట్లు రాష్ట్ర ప్రభుత్వమే 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తున్నాం. పేద, నిరుపేద ప్రజలు 200 యూనిట్ లోపలనే విద్యుత్తుని ఫ్రీగా ఇస్తూ 0 బిల్లుతో ఉచిత కరెంటుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వ్యవసాయం చేసుకోవటానికి కావాల్సిన విధంగా నెలకి 1000 కోట్ల రూపాయలతో ఉచిత విద్యుత్తుని వ్యవసాయదారులకు కూడా అందిస్తూ ఉన్నాం. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి క్యాలెండర్ అనౌన్స్ చేసి గ్రూప్ 1 సహా పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఇప్పటికే 55,000 ఉద్యోగాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చాం. పేద మహిళలందరికీ కూడా, కుటుంబాలకు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేవలం 15 రోజుల్లోనే రైతాంగ సోదరులందరినీ ప్రోత్సహించడానికి, వ్యవసాయ అభివృద్ధి చేయటం కోసం, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి 18,000 కోట్ల రూపాయల రుణమాఫీని కూడా కేవలం 15 రోజుల్లోనే మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాం. ఇవన్నీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటానికి ఆ జీసస్ క్రైస్ట్ ఏ రకంగా అయితే మార్గాన్ని మనకు ఆదేశించారో అటువంటి మార్గాల్ని అనుసరిస్తూ ఈ ఇందిరమ్మ రాజ్యం ప్రజా సంక్షేమం కోసం
కట్టుబడి పనిచేస్తూ ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేయటమే కాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడే వేదిక పైన సీతక్క గారు ఉన్నారు. మహిళలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా ప్రోత్సహించడానికి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాలను ఇస్తూ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇవన్నీ కూడా సమాజ హితం కోసం, అందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేయటం కోసం. ఆనాడు 10 కమాండ్మెంట్స్లో మోజెస్ ఏ రకంగా అయితే చెప్పాడో మేము కూడా ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకొని మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 10 కమాండ్మెంట్స్లో మోజెస్ని కలిసినప్పుడు అక్కడ ఆయనకి సపర్యలు చేసిన ఒక స్త్రీ 2 మాటలు స్పష్టంగా చెప్పింది. ఆ రకంగానే ఈనాడు మేమందరం కూడా, అంటే మా చేతులు, మా చేయి స్మూత్గా, అంటే మై హ్యాండ్స్ ఆర్ నాట్ సాఫ్ట్ బట్ దే కెన్ సర్వ్ యూ అని ఆ రోజు స్పష్టంగా మోజెస్కి ఎట్లా చెప్పారో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేతులు కూడా సాఫ్ట్గా లేకపోయినా ఈ చేయి ప్రజలకు సేవ చేయటం కోసమే, అండ్ వీ కెన్ సర్వ్ వాళ్ళ అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేయటమే కాకుండా సంపదను సృష్టిస్తాం. సృష్టించిన ప్రతి సంపదని, ప్రతి పైసాని ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం. వాళ్ళ అభివృద్ధే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం అని మీ అందరికీ మరొకసారి సవినయంగా మనవి చేస్తూ, మీ అందరి సమక్షంలో ఈరోజు మాట్లాడటానికి అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవటమే కాకుండా, మీరు చేసే ప్రార్థనలు, మీరు చూపించే మార్గం వృధా కాదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఆ జీసస్ క్రైస్ట్ ఏ రకంగా అయితే ప్రజల పక్షాన, పేదల పక్షాన, బలహీనుల పక్షాన ఏ రకంగా అయితే ముందుండి నడిపించాడో ఆ రకంగా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజల కోసమే తప్పిస్తుందని కూడా, వారి కోసమే పనిచేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మనుషుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, దోచుకున్నట్టు మోసకార్యమైన కార్యాలు అనేకమైన జరుగుతున్నాయి. పాపం విస్తరిస్తుందన్నాడు. అయితే దేవుడైన ప్రభు మానవులందరినీ కోరుతున్నాడు, మీ మనస్సులో ఎటున్నాయో ఒకసారి పరీక్షించుకోండి. వేర్ ఈజ్ యువర్ మైండ్? యేసు ప్రభు వారు పరముడిని భూమి మీదకు అనుదించినప్పుడు ఆకాశంతో నుంచి సాక్ష్యం ఇచ్చింది, దేవదూత గణం సాక్ష్యం ఇచ్చింది, జ్ఞానులు సాక్ష్యం ఇచ్చారు, ఆకాశ నక్షత్రము సాక్ష్యం ఇచ్చింది. ఈయన దేవుడు, ఈయన లోకరక్షకుడు, ఈయన మీ కొరకు పుట్టినాడని ఒకవైపున దూతగణం, మరొకవైపున నింగి నేల, మరొక వైపు ఈ విషయంలో అన్ని చర్చస్ పోయి వచ్చినాయి. ప్రార్థన చేస్తున్నారు. దేశం బాగోగుల గురించి, అన్ని వర్గాలు బాగుపడాలని ప్రార్థన జరిగింది. ఫౌండేషన్ మినిస్ట్రీస్ రెవరెండ్ డాక్టర్ విజయ్ దార్లా, ఎలిజబెత్ దార్లా. మరి ఈ దినము నేషనల్ ప్రేయర్ డే. బహుఘనంగా దేవునికి మహిమకరంగా దేవుని గణపరిచినట్లుగా అనేకులు వచ్చి ఈ ప్రాంగణంలో, ఎల్బీ స్టేడియంలో మహత్తరమైన కార్యాన్ని జయప్రదం చేయడము, దీని వెనుక దేవుని హస్తం ఉంది. మరి అద్భుతంగా కార్యము జరిగింది. మరి ప్రముఖులు, అనేకమైనటువంటి రాజకీయ
వేత్తలు అదేవిధంగా దైవ సేవకులు అభిషక్తులు అందరూ కూడి వచ్చి మరి ఒక సేవకులు మరి విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడుకొని ఈ ప్రాంగణంలో బహుఘనముగా మరి ప్రార్థన కూడికను జరపడము మరి దీనికి కాను మరి ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారి మరి ఆయన ఆధిక్యత్వంలో బహుఘనంగా జరిగి ఉన్నది. ఈ కార్యక్రమానికి మేము కూడా పాల్పంచుకోవడము దేవునికి మహిమకరంగా మరి పాల్పంచుకోవడంలో ఆ పాల్పొందుల్లో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరం కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఈ అన్వేషి టీవీ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో మార్పు ఉందా? వచ్చిన క్రైస్తవులు ఎలా దాన్ని స్పందిస్తున్నారు? గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో మరి ఉన్నతంగా కార్యక్రమం జరిగిందని మరి దేవుని పక్షంగా తెలియపరుస్తున్నారు. క్రైస్తవులకు ఎలాంటి హామీలు ఇచ్చారు మీకు వచ్చినటువంటి మినిస్టర్లు? హామీలు వారు మరి స్వేచ్ఛగా వారి హృదయపూర్వకంగా సంతోషంగా వారు హామీలు రిలీజ్ చేశారు. అవి క్రైస్తవులకు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని పక్షంగా మేము హామీ ఇస్తున్నామని మరి డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చారు. దేవునికి మహిమకరంగా ఈరోజు ప్రేయర్ డే జరిగింది. నిజంగా మరి ప్రేయర్ డే సందర్భం ఏంటంటే మరి రాష్ట్ర క్షేమం కొరకు దేశ క్షేమం కొరకు మరి ప్రార్థన చేయడం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ సమాజం అంతటికి హృదయపూర్వక వందనాలు. PCWM పక్షమున బెతనియా ప్రార్థన మందిర పక్షమున తెలియపరుస్తున్నాను. ఈరోజు హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ దేవునికి మహిమకరమైనటువంటి కూడిక వన్ డే ప్రేయర్ నేషనల్ ప్రేయర్ డే దేవునికి మహిమకరంగా జరుగుతుంది. అనేక మంది సేవకులు ఈ యొక్క కూడికకు తరలి వచ్చారు. అనేక మంది క్రైస్తవ సమాజం ఈ యొక్క ప్రార్థనకి తరలి వచ్చారు. గత సంవత్సరం కంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాల కంటే ఈ సంవత్సరము 2024 జరుగుతున్నటువంటి ఈ ప్రేయర్ డే కూడిక దేవునికి మహిమకరంగా ఎంతో జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వంలో క్రైస్తవులు స్వచ్ఛంగా పరిచర్యలు ఆరాధనలు జరుపుకోవడానికి ప్రభుత్వం ఎంతో సహకరిస్తూ ఉంది. ఈరోజు డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతూ అనేకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు పడుతున్నటువంటి ఎదురుదాడులు కానివ్వండి, క్రైస్తవుల మీద పడుతున్నటువంటి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు, అనేకమైనటువంటి కొట్లాటలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మత ప్రచారాలు అని చెప్పేసి అని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు పడుతున్న వారి మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని, మందిరాలలో ఆరాధనలు చక్కగా మీరు జరుపుకోవడానికి మీకు స్వతంత్రాన్ని మీకు కలగజేస్తామని ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఈరోజు మంత్రివర్గం చక్కటి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎంతో మాకు సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కూడిక జరగడం ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వదకరంగా మేము భావిస్తూ ఈ యొక్క చారణంలో కూడా మేము హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాం. అలాగే బెనెట్ ఫ్యామిలీ లీడర్షిప్ పక్షంగా ఈరోజు మరి అభినందించాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మరి నిరంతరంగా చేస్తూ ఉన్నాను. ఆయన శ్రమకు తగ్గట్టు ఈరోజు మరి ప్రతిఫలాన్ని చూసాము. చాలామంది అన్ని విధాల